తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవ సంఘం నాయకులంతా పోయి కమలం పువ్వు పార్టీ ఆఫీస్ కాడ పెద్ద ఎత్తున కయ్యం చేస్తున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఏమన్నా అడిగేది ఉంటే సీదా గాంధీ భవన్ కాడికి పోయి షెయి పార్టీలను అడగాలి గాని భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కాడికి పోయి లొల్లి చేసుడేంది ఎందుకు అంటారా చూడుండ్రి. యాదవ సోదరులు ఎందుకింత కోపానికి వస్తున్నారంటే మొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించింది కదా. అయితే బీసీలనే ఎక్కువ జనాభా ఉన్న యాదవులకు ఎవ్వలకు కూడా ఎక్కువ కాదు కదా, తక్కువ పదవులు కూడా రాకపోయేసరికి కమలయ్యలకు యాదవులంటే అంత చిన్న చూపా, మా యాదవుల బలగం ఎంతున్నదో ఎరుకుండి కూడా మా ఊళ్ళకు జనాభాకు తగ్గట్టు పదవులు ఇయ్యకపోవుడేంది. యాదవులు కూడా బీజేపీలో ఉండ్రు. కమలం పువ్వు కాడికెళ్ళి రిక్కల దాకా చిక్కగాయి నమనమ ఇగురు పెట్టుకుంటా తెలంగాణలో కూడా కొన్ని దగ్గరలో నమో మోడీ జపం చేస్తున్నారంటే మా కష్టం కూడా ఉన్నది. అంత కష్టపడుతున్న మాకు ఎందుకు ఒక్క పదవి రాలేదని లొల్లికి దిగిండ్రు. అయ్యా, దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ సారు వాడిపోతుందనుకున్న మీ కమలం పువ్వును తెలంగాణలో యాదవులు ఎగురువెట్టిస్తుంటే భారతీయ జనతా పార్టీ కోసం బాగా కష్టపడుతున్న యాదవులకు మీ తెలంగాణలో కమలయ్యలు పదవులు ఇవ్వకుండా పరిశాన్ చేస్తున్నట. ఇదెక్కడి న్యాయం? మీ పార్టీ కోసం తన్లాడుతున్న వాళ్ళకే న్యాయం చేయకుంటే ఇంకా మీకు ఓట్లేసే ప్రజలకు మీరేం న్యాయం చేస్తారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.